హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము పన్నీర్ పరాటా చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామండి. నేను పన్నీర్ పరాటాకి పన్నీర్ తీసుకున్నాను, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. ముందు చపాతీ పిండి తడుపుకుందాము, తర్వాత పన్నీర్ గ్రేట్ చేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని చపాతీ తడుపుకుంటే సాఫ్ట్ వస్తుందని నేను పిండి ముద్దగా తడుపుకున్నాను. దీన్ని కొద్దిసేపు రెస్ట్ ఇద్దాం. మసాలా రెడీ చేసుకునేలోగా పన్నీర్ ముందు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అప్పుడు స్మాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్నగా స్మాష్ చేసుకోండి. ఇలా మంచిగా పొడి పొడిగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. తరిగిన ఎల్లిపాయలు ఒక హాఫ్ గడ్డ తీసుకున్నాను నేను. అలానే కొత్తిమీర, ఇది కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అలానే పుదీనా, ఇది కూడా సన్నగా చాప్ చేసి పెట్టింది. ఇది మంచిగా కలుపుకుందాం. ఇది మొత్తం ఇలా కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. పిండి కూడా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన కదా, మంచి సాఫ్ట్ అయింది. ఇప్పుడు మనం ఉండల్లాగా తీసుకుందాం. కొంచెం నేను నెయ్యి అప్లై చేస్తుంది. ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకుంటాము. ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకున్నాం కదా, చపాతీ పిండి ముద్దల్లాగా. మనం భక్షాలకి అలా చేసుకుంటున్నాం, అలా చేసేసి ఇప్పుడు ఈ పన్నీర్ని స్టఫ్ చేసుకో. ఇలా మొత్తం ఉండని స్టఫ్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకొని పిండి లీక్ అవ్వకుండా చూసుకోవాలి. కొంచెం పొడి పిండి వేసుకొని చిన్నగా చపాతీ కర్రలు నిదానంగా ఒత్తుకోవాలి. ఇక్కడ పన్నీర్ ఎక్కడ లీక్ అవ్వకుండా నిదానంగా ప్రెస్ చేసుకోవాలి. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. నిదానంగా తీసి ప్యాన్ మీద వేసుకోవాలి. కొంచెం వేడెక్కగానే కొంచెం ఈజీగా మూవ్ అవుతుంది. నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఇలా ఈజీగా మూవ్ అవుతుంది కదా. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి. అది కాలేలోగా ఇంకొకటి రెడీ చేసుకుందాం.
ఒకసారి టర్న్ చేద్దాం. ఇట్లా నిదానంగా టర్న్ చేస్తూనే ఉండాలి. ఒక 2-3 సార్లు ఒక్కో పరోటాని. కొంచెం లైట్గా నెయ్యి వేసుకుందాం. మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ నెయ్యి వేసుకుందాం. ఈ సైడ్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరోటాను తీసేద్దాం. నెక్స్ట్ ఇంకొక పరోటా వేసుకుందాం. ఇట్లా నిదానంగా తీసుకొని ఇలా వేయడం. చివరిగా ఒకసారి వేసుకుందాం. వేడివేడిగా పన్నీర్ పరోటా రెడీ. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.